యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని ఆశీర్వాదాలు, దీవెనలు మెండుగా మీ మీదకి, మీ కుటుంబం మీదకి రావాలని దైవ సేవకులుగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు ప్రభువారు జరిగిస్తూ ఉన్నారు. ఈ సాయంత్రం 6 గంటలకి యేసయ్య సన్నిధి మినిస్ట్రీస్ పాత వీరంపంలో అద్భుతమైన స్వస్థత ఆరాధన జరగబోతుంది. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఎగ్జాక్ట్లీ సాయంత్రం 6 గంటలకే మీటింగ్ స్టార్ట్ అయిపోతాయి. వేల మంది ప్రజలు రాబోతున్నారు. అద్భుతాలు, స్వస్థతలు, విడుదల, మోసుకుని వచ్చిన వారిని నడవబోతున్నారు. గర్భఫలాలు తెరవబోతున్నాడు దేవుడు. ఎలాంటి బంధకాలైనా, ఎలాంటి శోధనలైనా దేవుడు తెంచివేసి మీ జీవితాలు అద్భుతాలు చేయబోతున్నారు. సాయంత్రం 6 గంటలకి ఈరోజు దయచేసి అందరూ రండి. గొప్ప గొప్ప కార్యాలు మీరు సొంతం చేసుకోండి. ఈ ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమాల ద్వారాగా అనేక మంది ప్రజలు దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. ఈరోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రభు మనకి ఇస్తున్నారు. రండి వాగ్దానం చదువుకుందాం. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరించేదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానం ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీ అందరికి ఇస్తూ ఉన్నాడు. పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. మీరు ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే అత్యధికమైన కార్యసిద్ధి కలుగు చేయగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. మన బ్రతుకుల్లో, మన కుటుంబాల్లో, మన వ్యక్తిగత అనుభవాల్లో ఆశ్చర్యమైన కార్యాలు చేయ శక్తి కలిగిన దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. పట్టజాలనంతా విస్తారమైన దీవెనలు కుమ్మరించబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుని ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్నారు. ఆయన అద్భుతాల కొరకు, స్వస్థత కొరకు, ఏదొక మేలు, ఏదొక ఆశీర్వాదం దేవుడు నా పక్షాన, నా పిల్లల పక్షాన, నా కుటుంబ పక్షాన జరిగించాలని ఆశపడుతున్నారా? దేవుడు మంచి వాగ్దానం, మంచి ప్రామిస్ మీకు ఇస్తున్నాడు. రిసీవ్ చేసుకోండి. పట్టజాలనంత అంటే మీరు అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే కూడా అత్యధికమైన కార్యాలు జరగబోతూ ఉన్నాయి. ఈ మే నెల ఎండింగ్ లోపలనే ఒక విజయాన్ని, ఒక బహుమతిని దేవునికి ఇవ్వబోతున్నాడు. ఘనమైన కార్యాలు మీరు సొంతం చేసుకోబోతున్నారు. అన్ని విషయాల్లో, అన్ని కోణాల్లో మీరు దీవించబడబోతున్నారు. ఇంతవరకు ఎలాంటి ప్రయోజనం లేదేమో, అభివృద్ధి లేదేమో, ఆశీర్వాదం లేదేమో, కృప లేదేమో. దేవుడు అన్నాడు పట్టజాలనంత అంటే మనం ఊహించలేనంత ఆశ్చర్యమైన కార్యాన్ని దేవాతి దేవుడు మీ అందరి జీవితాల్లో, మీ బ్రతుకుల్లో జరిగిస్తూ ఉండగా ఈ వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ప్రభు మీద ఆధారపడిన ప్రభు వైపు చూడండి. దేవుడు శక్తివంతమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు, ఊహించని కార్యాలు మీ పక్షాన, మనందరి పక్షాన జరిగించబోతున్నాడు. ఉదయకాల సమయంలో ఈ మాట పట్టుకుని మీరు ప్రార్థనలు ఎక్కించండి. దేవుడు తప్పక మనందరికీ సహాయం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఎంతమంది ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం విన్నారు? పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తానన్న ప్రభువా, ఎంతమంది ప్రార్థనలు అడుగుతున్నారు, కుటుంబ విషయంలో, శోధనలో, శ్రమల్లో, కష్టాల్లో, ఇబ్బందులు ఉండి అడుగుతున్నారు. వారందరికీ నాయన ఈ ఉదయకాల సమయంలో పట్టజాలని ఆశీర్వాదాలు, దీవెనలు మెండుగా కలిగి చేయండి. రోగులైన వారిని స్వస్థపరచండి. గొప్ప కార్యాలు చేయమని యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. దయచేసి గమనించండి, సాయంత్రం 6 గంటలకే వీరంపాలెంలో మీటింగ్ జరగబోతుంది. అందరికీ ప్రత్యేకమైన భోజనాలు ఉంటాయి. అత్యద్భుతమైన ఆరాధన, స్వస్థతలు, విడుదల, గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. రండి, దేవుని యొక్క శక్తిని మనం అందరం అనుభవిద్దాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి నడిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.